రామాపురం అనే రాజ్యంలో ఒక వింత వార్త పుట్టింది. ఉదయాన్నే ఆ వృద్ధుడి ముఖం చూస్తే ఆ రోజు భోజనం దొరకదట. ఈ వార్తే మొత్తం రాజ్యమంతా చెప్పుకుంటున్నారు. ఈ మాట రాజు చెవికి చేరింది. రాజు వాస్తవం తెలుసుకోవాలని ఆ వృద్ధుడిని కోటకు పిలిపించి ఈ రాత్రి నా గదిలోనే నిద్రించు అన్నాడు. మరుసటి రోజు రాజు లేచి ఆ వృద్ధుడి మొహం చూశాడు. ఎందుకో ఆ రోజు కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో భోజనానికి ఆలస్యమై ఆ రోజంతా రాజు భోజనం చేయలేడు. ఎవరి మొహం చూస్తే ఆ రోజంతా భోజనం దొరకదు, అలాంటి వాడు తన రాజ్యంలో ఉండొద్దని అతనికి మరణ శిక్ష విధిస్తాడు. అది వినగానే మహారాజా, నా మొహం చూడగానే మీకు ఒకరోజు భోజనం మాత్రమే అందలేదు, కానీ నేను ఉదయం లేవగానే మీ మొహమే చూశాను. కానీ నాకు ఏకంగా మరణశిక్షే పడింది. ఇప్పుడు చెప్పండి, రాజ్యంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరని? దానితో రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలుసా? అధికారం ఇతరుల తప్పులే చూపిస్తుంది, కానీ తన తప్పు చూపించుకోదు.